అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఉమ్మలాడలో జిల్లా స్థాయి గుర్రం పందాలు. మండలంలోని ఉమ్మలాడలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని సోమవారం మాజీ సర్పంచ్ కర్రి అప్పారావు, ఆయన కుమారులు మాజీ సర్పంచ్ భాస్కర్ రావు, సర్పంచ్ మాధవరావుల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గుర్రం పందాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్రి అప్పారావు, కర్రి భాస్కర్ రావులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి మా కుటుంబం నుండే సర్పంచ్లుగా మేము ఉండడానికి ప్రధాన కారణమైన గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. మా వంతుగా గత 5 సంవత్సరాలుగా ఎడ్ల పందాలు, గుర్రం పందాలు మా సొంత నిధులతో నిర్వహించి సంక్రాంతి సంబరాలను మనమంతా ఆనందంగా జరుపుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ పోటీల్లో 25 గుర్రాలు పాల్గొన్నాయని తెలిపారు. మొదటి బహుమతి 15,000 రూపాయలు, రెండవ బహుమతి 12,000 రూపాయలు, మూడవ బహుమతి 10,000 రూపాయలు, నాలుగవ బహుమతి 8,000 రూపాయలు నిర్వహించామని అన్నారు. ఇవి కాకుండా పోటీల్లో పాల్గొన్న ప్రతి వారికి ఖర్చుల నిమిత్తం 1,500 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చుట్టుపక్కల గ్రామాలకు తరలివచ్చి విజయవంతం చేసిన మీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం గణేష్, కె భాగ్య, ఎం వాసు, ఎస్ శేషు, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన జనాలందరూ చూసి చాలా మాకు ఆనందంగా ఉంది. ఈ పండుగ సందర్భంలో మీరంతా వచ్చి మా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. నా పేరు కర్రి అప్పారావు. ఉమ్మలాల్లో 20 సంవత్సరాల నుంచి మేము ప్రెసిడెంట్ పదవులు చేస్తున్నాం. నాకు ముందు మా అన్నయ్య కర్రి సూర్యనారాయణ ప్రెసిడెంట్ చేశాడు. అయిన తర్వాత నేను కర్రి అప్పారావు ప్రెసిడెంట్ చేశాను. నా తర్వాత మా అబ్బాయి కర్రి భాస్కర్ రావు ప్రెసిడెంట్ చేశాడు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ అంటే మాకు చాలా అభిమానం. వారి పేరు మీదే మేము ఇప్పటి నుంచి కూడా 20-30 సంవత్సరాల నుంచి నాకు తెలిసి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని అప్పటి నుంచే మేము కాంగ్రెస్ పార్టీకి మేము త్యాగం చేస్తున్నాం. మరి అలాగే ప్రతి సంవత్సరం కూడా మా ప్రజలు కూడా మా చాలా మంచి అట్లు చూసి మమ్మల్ని ఎప్పుడు కూడా మాకు ఓటమి అన్నది ఎప్పుడు మా జీవితంలో జరగలేదు. ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లో కూడా మమ్మల్ని గెలిపిస్తున్నారు. ప్రజల అభిమానం మీద మేము ఎంత డబ్బు ఖర్చు అయినప్పుడు కూడా వాళ్ళ సంతోషమే మా మహాభాగ్యంగా మేము చూసుకొని మేము వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం మేము చేయడం జరుగుతుంది. వాళ్ళని కోరిక మేరకే మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళతో పాటు మాకు స్వచ్ఛంద బంధాలు ఎంతో ఆనందంగా ఎప్పుడు కూడా మాకు తేడా లేకుండా ఉంటాం మేము.